అయ్యారు మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. కూటమి ఏడాది పాలనలో ఆత్మకూరు పట్టణంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. తప్పుడు కేసులతో తనను ఇరికించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. బుడ్డా బెదిరింపులకు భయపడే ప్రసక్తులే లేదని, జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మన నాయకుడు మన ఎమ్మెల్యే గారు రకరకాలుగా 5 సంవత్సరాల అభివృద్ధి ఇప్పుడే జరిగిపోయింది అని నాకు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. నన్నేమో అవినీతి చేసినావు, వర్ధన్ బ్యాంకులో 100 కోట్లు దోచినావు, శ్రీశైలంలో అవినీతి ఉంది, మొత్తం అన్ని నీవే, అక్కడ అనేటువంటి ఏమంటారు శానిటేషన్ అవన్నీ ఏజెన్సీలన్నీ నీవే, మొత్తం కార్తికేయ ఏజెన్సీ నాదే, దాంట్లో డబ్బు నా కొడుకు పేరు అంట. ఆయన నా కొడుకు నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా వాళ్ళ కార్తికేయ ఏజెన్సీ వాళ్ళది, నాదైతే మళ్ళీ ఎందుకు తొలగించలేదని అడుగుతా ఉన్నా. ఏం ముట్టినాయి నీకేదో ముట్టకపోతే ఎందుకు తీసేయలేకపోతా ఉన్నాం సంవత్సరం నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వర్ధన్ బ్యాంకులో దోచుకునేట్టు నేను అందరికీ అరెస్ట్ చెప్పి లేకపోతా ఉన్నాం. సున్నిపేటలో నేను స్థలాలన్నీ దోపిడీ చేశానని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఎన్నో నా పైన ఆరోపణలు చేశావు. దాని ప్రతిఫలంగా అధికారులే నీకు సమాధానం ఇచ్చారు. ఇవన్నీ కూడా నీటిపారుదల శాఖలో కొన్ని ఉన్నాయని, కొన్ని పంచాయతీలు ఉన్నాయని, కొన్ని పంచాయతీ సంబంధంలో ఉన్నాయని చెప్పి 27కి 27 సమాధానం రాసి పంపించారు. ఎన్నో రకాలుగా ఎక్కడో వేపన్లు దొరికితే నా మీద కేసు బనాయించాలని చూసావు. ఎన్ని రకాల తిప్పలు పడుతున్నావో అన్ని రకాల తిప్పలు పడుతా ఉన్నావు. ఎక్కడో ఆదిలాబాద్లో వేపన్లు దొరికితే నా మీద నా కేసులు బనాయించాలి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఎన్ని చేసినా నేను బరాయిస్తా, నువ్వు ఏమి చేసుకున్నా భయపడను. మళ్ళీ దబిడిదిబిడే మళ్ళీ అంటది. మన నియోజకవర్గంలో చూస్తూ ఉన్నాం.